ఋతురాగాలకు స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులను ఒకసారి చూసినట్లయితే గడిచిన 24 గంటల్లో దేశమంతటా వాతావరణం పొడిగా ఉంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కొనసాగాయి. మహారాష్ట్రలోని బీరలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2 రోజుల్లో మధ్య భారత రాష్ట్రాలలో వేడి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. తెలంగాణ విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదై వేడిగాలులు వీస్తున్నాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి. హైదరాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. శాతంగా ఉంటుంది. వరంగల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 30% కరీంనగర్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 24% ఉంటుంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 34% ఉండొచ్చు. గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే ఆదిలాబాద్లో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. మహబూబ్ నగర్ 39, నిజామాబాద్ 40, ఆదిలాబాద్ 41, రామగుండం 39, భద్రాచలంలో 38 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కోస్తాంధ్రలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి వేడిగాలులు కొనసాగాయి. అనంతపూర్, కర్నూలు, నంద్యాలలో పగటి ఉష్ణోగ్రతలకు మించి రికార్డయ్యాయి. రోజుల పాటు రాయలసీమలో ఇదే వాతావరణం కొనసాగుతుందని మెట్ వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండొచ్చు. విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 55% ఉండే అవకాశం ఉంది. విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 38% ఉంటుంది. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 19% ఉండొచ్చు. 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదై వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లో తేమ 27% ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికొస్తే అనంతపురంలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 41, కర్నూలు 41, కాకినాడ 35, బాపట్ల 34, నెల్లూరులో 36 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. రాగల 5 రోజుల్లో హైదరాబాద్లో వాతావరణం ఈ విధంగా ఉంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వాతావరణ పరిస్థితులు. రెగ్యులర్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 9.